వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. 2 ఏళ్లు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. కబ్జాలు, ఇసుక దందాలు, అక్రమ వసూళ్లు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలపై దుమ్మెత్తి పోస్తున్నారు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే. సీమలో అయితే ఈ పొలిటికల్ ఫైట్ హీట్ను పెంచేస్తోంది. వైసీపీ లీడర్లు ఇప్పుడే ఎందుకు జోరు పెంచుతున్నట్లు? అనంత, నంద్యాలలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్కు రీజన్ ఏంటి? యాక్టివ్ మోడ్. వైసీపీ నేతల స్పీడ్ ఎందుకు? అధికార టీడీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో న్యూస్ హెడ్లైన్ గా వైసీపీ నేతలు. టీడీపీ వర్సెస్ వైసీపీ, సీమలో రాజుకుంటున్న రాజకీయ వేడి. వైసీపీ లీడర్లు అప్పుడే ఎన్నికల మూడ్లోకి వచ్చేస్తున్నారా? లైమ్ లైట్ లో ఉండేందుకు టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారా? పాలిటిక్స్ అంటేనే వ్యూహం, టైం, ప్లానింగ్ చాలా అవసరం. సిచ్యువేషన్, ఈక్వేషన్లను లెక్కలేసుకుని మరీ ఎజెండాలు, ఇంప్లిమెంటేషన్లు చేస్తూ ఉంటారు లీడర్లు. ఏపీలో వైసీపీ లీడర్లు కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నారట. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న లీడర్లు అప్పుడప్పుడు అడపాదడపా కనిపించిన నేతలు నెక్స్ట్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడిప్పుడే స్పీడ్ పెంచుతున్నారు. పబ్లిక్ అటెన్షన్ ను, పార్టీ పెద్దల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు, అధికార ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు మేమున్నామంటూ గేరును మార్చేస్తున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. రీఎంట్రీ అదుర్స్ అనేలా వస్తూనే టీడీపీ ఎమ్మెల్యేపై సీరియస్ ఎలిగేషన్స్ చేస్తూ సవాళ్లకు కూడా వెనుకాడట్లేదట. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తాము సైలెంట్ గా ఉంటే ప్రజలు నిజమని నమ్మే అవకాశం ఉంటుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యేల కామెంట్స్ పై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తున్నారట. దీంతో సీమలో 2 నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫైట్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధినేతకు సన్నిహితుడైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రెగ్యులర్ గా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మిగతా టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఆయన ఏకంగా సీరియస్ ఎలిగేషన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేలా బిగ్ స్కెచ్ వేశారట. తనను టిప్పర్తో ఢీ కొట్టి హత్య చేసేందుకు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబు కుట్ర చేశారంటూ పెద్ద రచ్చకు తెరలేపారు. సేమ్ టైం మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అక్రమ సంపాదనకు అడ్డేలేదంటూ ఆరోపణలు గుప్పించి డైలాగ్ వారుకు దారి తీశారు తోపుదుర్తే. దీంతో అనంతపురం సెంట్రిక్ గా టీడీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా ఫైట్ స్టార్ట్ అయింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, లేకపోతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాను అని హెచ్చరించారు. మీరు తమ నాయకుడి ఇంటికి వస్తే మేము మీ ఇంటికి వస్తామంటూ వైసీపీ లీడర్లు రివర్స్ అటాక్ చేశారు. ఈ క్రమంలో పోటాపోటీ సవాళ్లతో రచ్చ రాజుకుంది. ఎంఎస్ రాజు సవాల్ను స్వీకరించి తాను చేసిన ఎలిగేషన్స్ ను నిరూపిస్తానంటూ బయలుదేరిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంఎస్ రాజు తోపుదుర్తి ఇంటి దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరలో భారీగా రాళ్ల కుప్పలను గుర్తించిన పోలీసులు అర్ధరాత్రి సమయంలోనే వాటిని తొలగించారు. అయితే తనను హత్య చేసేందుకు ప్లాన్ చేసి అది కాస్త వర్కౌట్ కాకపోవడంతో ఎంఎస్ రాజుతో డ్రామాలు ఆడిస్తున్నారని తోపుదుర్తి విమర్శిస్తున్నారు. గన్మెన్ల కోసమే తోపుదుర్తి హడావుడి చేస్తున్నారని, ఏదో ఒకటి చేసి నిత్యం వార్తల్లో ఉండాలి అనేదే ఆయన ప్లాన్ అని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. దీంతో ఒక్కసారిగా అనంతలో పొలిటికల్ ఫైట్ పీకుకు చేరింది. ఇకటు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీన్ డిఫరెంట్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి మొన్నటి వరకు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. 2019లో భూమా అఖిలప్రియను ఓడించి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన ఆయన 2024లో భూమా అఖిలప్రియ చేతిలో ఓడిపోయారు.
అప్పటి నుంచి పెద్దగా నియోజకవర్గంలో పార్టీ యాక్టివిటీ చేయని విజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చారని వైసీపీ క్యాడరే చర్చించుకుంటున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు టూరుకు ముందు అహోబిలం టెంపుల్ తలనీలాలు, టోల్ గేట్లలో అక్రమాలు అంటూ భూమా టార్గెట్ గా ఆరోపణలు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ గంగుల డైలాగ్ వార్ ఉద్రిక్తతలకు కారణమైంది. దమ్ముంటే ఆధారాలు చూపించాలని భూమా అఖిల ప్రియ సవాల్ చేయడం, అహోబిలంకు వచ్చి ఆరోపణలను నిరూపిస్తాను అంటూ గంగుల విజేంద్రనాథ్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరించడంతో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం కనిపించింది. సీమలోని 2 నియోజకవర్గాల్లో ఒక్కసారిగా వైసీపీ మూమెంటం స్పీడప్ కావడం ఆసక్తికరంగా మారింది. అనంతపురంలో రాప్తాడు సెంట్రిక్ గా వారం 10 రోజులుగా డైలాగ్ వార్ నడుస్తోంది. ఆళ్లగడ్డలో ఆల్ ఆఫ్ సడన్ గా భూమాను టార్గెట్ చేసి గంగుల లైమ్ లైట్ లోకి వచ్చే స్కెచ్ వేశారన్న చర్చ జరుగుతోంది. ఇలా వైసీపీ లీడర్లు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారని, ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండేందుకు హడావిడి స్టార్ట్ చేశారన్న గుసగుసలు మొదలయ్యాయి. ఏదేమైనా ఆలస్యంగానైనా వైసీపీ లీడర్లు దూకుడు పెంచడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది.